2026 బడ్జెట్పై భారీగా అంచనాలు పెరుగుతున్నాయి. ముఖ్యంగా ఆటోమొబైల్ రంగం నిర్మలమ్మ పద్దుపై గంపెడ ఆశలు పెట్టుకుంది. జీఎస్టీ 2.0 కింద పన్ను రేట్లు మార్పు తర్వాత వాహన రంగం దూసుకెళ్తోంది. దీంతో ఈసారి బడ్జెట్ నిర్ణయాలు ఎలా ఉంటాయనే దానిపై అనేక ఊహాగానాలు జోరందుకున్నాయి. ముఖ్యంగా కొత్తగా కారు, బైక్, వ్యాన్ వంటి వెహికల్స్ కొనే వారికి గుడ్ న్యూస్ ఉంటుందని భావిస్తున్నారు. నిజంగా ఈ పరిస్థితి ఉంటుందా? బడ్జెట్ తర్వాత కార్ల ధరలు తగ్గుతాయా? ఈవీలపై భారీ రాయితీలు ఉంటాయా? ఆటో ఇండస్ట్రీ కీలక డిమాండ్లు ఏంటి? భారత ఆటోమొబైల్ రంగం 2025-26 ఆర్థిక ఏడాదిలోని మూడో త్రైమాసికంలో అంటే అక్టోబర్-డిసెంబర్ మధ్య బలమైన వృద్ధి రేటు నమోదు చేసింది. జీఎస్టీ 2.0 కింద పన్ను రేట్లు హేతుబద్ధీకరణ, గ్రామీణ ప్రాంతాల్లో పెరిగిన డిమాండ్, పండుగ సీజన్ జోరు ఈ విజయానికి ప్రధాన కారణాలుగా చెప్పవచ్చు. అయితే ఇప్పుడు అందరి దృష్టి ఫిబ్రవరి 1న ప్రవేశపెట్టే కేంద్ర బడ్జెట్ 2026-27 పై ఉంది. ఎందుకంటే 2025లో ప్యాసింజర్ వాహనాల అమ్మకాలు 45.5 లక్షల యూనిట్ల మార్కును దాటి రికార్డు సృష్టించాయి. ఇందులో ఎస్యూవీల వాటా 55% కంటే ఎక్కువగా ఉంది. దీని ప్రధాన కారణం జీఎస్టీ 2.0 అమలు. ఇది అమల్లోకి వచ్చిన తరువాత చిన్న కార్లు, టూ వీలర్లు, కొన్ని కమర్షియల్ వెహికల్స్ పై పన్ను భారం తగ్గింది. దీనివల్ల టాటా, మారుతి, హ్యూందాయ్ వంటి కంపెనీలు తమ వాహనాల ధరలను 50,000 నుంచి 2,40,000 రూపాయల వరకు తగ్గించాయి. అటు పట్టణ ప్రాంతాల కంటే గ్రామీణ మార్కెట్లలో వాహన విక్రయాలు గణనీయంగా పెరిగాయి. ఇదిలాగే కొనసాగాలంటే ఖచ్చితంగా బడ్జెట్ 2026లో మరిన్ని బెనిఫిట్స్ తీసుకురావాలనే డిమాండ్లు వినిపిస్తున్నాయి.